జ్యోతి అంటూ రాజీవ్ ఆ అమ్మాయి వెంట పడితే నేనెలా ఆపాలో అర్థం కాక టెన్షన్ పడ్డాను. అవసరమే లేదు. రాజు వర్ష విషయంలో చాలా పొసెసివ్గా ఉన్నాడు కాబట్టి రాజీవ్ అటు చూడను కూడా చూడలేడు. నా కాన్సంట్రేషన్ మొత్తం రాజీవ్ని నా వైపుకు తిప్పుకుంటే చాలు. అసలు వర్ష గురించి కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. పెద్దనా, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది బాబు. అంతేకాదు భ్రమరాంబిక గారి హస్తవాసి చాలా మంచిది. ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది. అవునా? అయితే మీకు భ్రమరాంబిక గారు బాగా తెలుసు అన్నమాట. తెలియకుండా ఎందుకుంటుంది బాబు? నేనిక్కడ 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను. నా భార్య చనిపోయి కన్న కొడుకులు నేను భారం అనుకుని వదిలేశారు బాబు. భ్రమరాంబిక గారు నాకు తల్లిలా నీడనిచ్చారు. ఆవిడ దేవత బాబు. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆవిడ దేవత లాంటిది బాబు. చాలా మంచిది. ఆవిడ మనవరాలు వర్ష కూడా భ్రమరాంబిక గారిలాగే చాలా మంచిదనుకుంటా. తను కూడా మీ అందరినీ బాగా చూసుకుంటుందనుకుంటా. ఆ అమ్మాయి గురించి మాకింకా అంతగా తెలీదు బాబు. ఈ మధ్యనేగా తనొచ్చింది. ఈ మధ్యన రావటం ఏంటండి? తను ఇక్కడే కదా ఉండేది. లేదు బాబు, చిన్నప్పుడు వీళ్ళ నుంచి తప్పిపోయిందంట. భ్రమరాంబిక గారు రోజు బాధపడేవారు. కార్తీక మాసానికి 2 రోజుల ముందే వర్ష వచ్చింది. ఎందుకు బాబు అడుగుతున్నావు? ఊరికి అడిగాను పెద్దనా. అయినా భ్రమరాంబిక గారి వారసురాలే కాబట్టి ముందు ముందు తను కూడా మీ అందరినీ బాగా చూసుకుంటుంది. మా అందరికీ కూడా ఆ అమ్మాయి గురించి అలాగే అనిపించింది బాబు. అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తుంది. సరే సరే బాబు. సో వర్ష కార్తీక మాసం 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చింది. జ్యోతి కూడా అదే టైంలో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటే వర్ష అనుకోవచ్చు. ఈ మధ్యనే వచ్చింది, పైగా చిన్నప్పటి నుంచి ఇక్కడ లేదంటే నా జ్యోతిని అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైనా ఈ రహస్యాన్ని నేను కనిపెడతాను. నా జ్యోతినో కాదో తేల్చుకుంటాను. శ్రావ్య, అత్తయ్య కూర్చోండి. ఏం చేస్తున్నావు? బోర్గా ఉందని పాటలు వింటున్నాను అత్తయ్య. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళుతున్నావు? అదేంటత్తయ్య అలా అంటారు? మీరు రారా? వాడికేదో క్లారిటీ వచ్చే వరకు రాజీవ్ రాను అంటున్నాడు కదా. నాకు కూడా ఇక్కడ కొన్ని పనులున్నాయి. అన్నీ చూసుకొని మేము వస్తాం. నువ్విక్కడుండి ఏం చేస్తావు? నీకీ మనుషులు కొత్త, వాతావరణం కొత్త. అందుకే నువ్వు సిటీకి వెళ్ళిపోవడం మంచిది అని నా అభిప్రాయం. నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య. ఎందుకు శ్రావ్య? నాకు కూడా ఇక్కడ ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి అత్తయ్య. అయినా మీరు రాజీవ్ ఇక్కడుంటే నేనొక్కదాన్ని అక్కడుండి ఏం చేస్తాను? మా కోసం వైజాగ్ వచ్చావు, బానే ఉంది. మరి నీకిక్కడేం పనులున్నాయి? చెప్పు శ్రావ్య. నాకు తెలిసి ఈ వైజాగ్లో నీకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. అలాంటప్పుడు అంత ముఖ్యమైన పని నీకే ఉంటుంది. అమ్మా, ఇక్కడున్నావా? నన్ను క్షమించు రాజీవ్, నన్ను క్షమించు. శ్రావ్య, నువ్వా నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతుంది? ఏంటిదంతా? ఏం చేస్తోంది శ్రావ్య? తను తప్పు చేశాను అని తెలిసినా కూడా పొగరుగా సమాధానం చెప్పడం
తన తప్పుని సమర్థించుకోవడం మాత్రమే తెలిసిన శ్రావ్య ఇలా రాజీవ్ కాళ్ల మీద పడి సారీ చెప్పడమా? ఏమైంది శ్రావ్యకి? ముందు పైకిలే. నన్ను క్షమించానని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే తప్ప నీ కాళ్ళు వదలను, పైకి లేవను. ముందు లే నువ్వు. ఏమైంది శ్రావ్య? నీకు జ్యోతి అంటే ఎంత ప్రాణమో తెలిసి కూడా తనెంత మంచిదో నా మనసు అర్థం చేసుకున్నాక కూడా నేను పొగరుతో అహంకారంతో జ్యోతిని చాలా చిన్న చూపు చూశాను, చలకని చేసి మాట్లాడాను. తను నన్ను సొంత చెల్లిలా చూసుకున్నా కూడా నేను ఏనాడు జ్యోతిని అక్క అని పిలిచిందే లేదు. నేను ఎన్ని మాటలన్నా తను భరించి నన్ను చేరదీసిందే తప్ప నన్ను ఒక్క మాట తిరిగి అనలేదు. నేనే నీకు అక్క దూరం కావడానికి కారణమయ్యాను రాజీవ్. చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా కళ్ళతో చూసేది నిజమేనా? ఎందుకు శ్రావ్య ఇలా ప్రవర్తిస్తోంది? ఐఎమ్ సారీ రాజీవ్. సడన్ గా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? సడన్ గా కాదు రాజీవ్, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ వీలు కుదరడం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేసిన దానికి సారీ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెన్నిసార్లు నాకు చెప్పినా కూడా చివరిసారిగా నాతో గొడవ పడినప్పుడు నీ మనసులో జ్యోతికి ఉన్న స్థానం చాలా క్లియర్గా నాకు అర్థమైంది. అంతేకాదు రాజీవ్, అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవరికైనా కళ్ళ ముందు చావు కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం కళ్ళ ముందు నీ పట్ల నేను చేసిన తప్పులు, నీతో ప్రవర్తించిన తీరు కనిపించాయి. అసలు నేను చనిపోతే ఏ గొడవ లేకుండా పోయేది. శ్రావ్య, ఇంకోసారి అలా మాట్లాడుకో. కానీ తిరిగి బ్రతికాను. అప్పుడు అనిపించింది శాశ్వతం కానీ ఈ జీవితం కోసం ఈ స్వార్థాలు, ఆవేశాలు, అహంకారాలు ఏవి కరెక్ట్ కావని. అందుకే నేను మారిపోయాను రాజీవ్. నేను రియలైజ్ అయ్యాను, మీ ప్రేమ గొప్పది కాబట్టి చనిపోయిందనుకున్న జ్యోతి రూపంలో ఇక్కడ వర్ష ఉంది. నీకు నేను మాటిస్తున్నాను రాజీవ్, మీ ఇద్దరి ప్రేమ గెలవాలి. నిన్ను జ్యోతిని కలిపే బాధ్యత నాది.